హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికాస్ వంటలు. ఈరోజు మన టేస్టీ రెసిపీ బంగాళదుంప వంకాయ టమాటా. సూపర్ కాంబినేషన్ అనమాట. ఈ కర్రీ రైస్, చపాతీ, పూరి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్క లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అలానే 1 స్పూన్ ఉప్పు, మీ రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు దీనిని మగ్గబెట్టుకోవాలి. మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్క బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి. టమాటా ముక్క బాగా మెత్తబడే వరకు దీనిని కలుపుతూ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. మంటనైతే సిమ్లోనే ఉంచుకోండి, హైలో అయితే పెట్టకూడదు. ఇలా ఉల్లిపాయ ముక్క టమాటా ముక్క బాగా మగ్గినాయి కదా, ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు ఎప్పుడైనా కానీ వాటర్లోనే వేసుకోవాలి. ఇలా తెల్లగా ఉంటాయి. అదే మీరు వాటర్లో వేయకుండా గిన్నెలో కోసి పెట్టుకుంటే బంగాళదుంప ముక్కలు అనేది నల్లగా అయిపోతాయి. అందుకనేసి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి నీటిలోకి కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా గరిటెతోటి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా కలుపుకొని మనం ఈ బంగాళదుంప ముక్కలు మగ్గేలోపే మనం వంకాయ ముక్కలు కట్ చేసుకోవాలి. అదే ముందైతే కట్ చేసి పెట్టుకోకూడదు. ఇలా వంకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నవి వేసేసిన తర్వాత మరొకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇలా మనం గిన్నెని కుదుపుతూ కలిపితే మొత్తం అంతా కూడా ఈక్వల్గా కలుస్తాయి. గరిటె కంటే కూడా ఇలా గిన్నెని ఇలా షేక్ చేయండి, బాగా కలుస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వంకాయ ముక్క బంగాళదుంప ముక్క బాగా మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి దాంట్లోకి మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. ఇక్కడైతే నేను బాగా ఎక్కువ కారం ఉంది కాబట్టి ఇది 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇదైతే చాలా ఘాటు ఉంది కారము, అందుకని నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత దాంట్లోకి ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఈ కూరకి వాడిన వంకాయలు మా చెట్టివే కాబట్టి తొందరగా మగ్గిపోయింది. కొంచెం వేడి తగిలితే మగ్గిపోతుంది. అదే మందు వేసిన కాయలు అయితే కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇలా కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలానే కరివేపాకు మన కంటికి కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కూరని కింద నుంచి మొత్తం కలుపుకోవాలి. ఇలా కరివేపాకు ఆకులు పలంగా వేసినప్పుడు పిల్లలు తీసేసి పక్కన పెట్టేస్తున్నారు అనుకునే వాళ్ళకైతే కొంచెం కరివేపాకుని లైట్గా ఫ్రై చేసి ప్యాన్లోని కొంచెం బరకగా మిక్సీ పట్టి ఆ పొడిని కూడా ఇలా మనం కర్రీస్ వండుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూను 1/2 టీ స్పూన్ అలాగా కర్రీస్లో వేసేసి వండేస్తే వాళ్ళకి బాడీలోకి అనేది కరివేపాకు చేరి కంటికి హెల్త్కి అన్నిటికీ మంచిది అనమాట. ఇప్పుడు బంగాళదుంప ముక్క ఉడికిందో లేదో అలా చెక్ చేసుకోండి. ఇక్కడైతే మనకి బంగాళదుంప ముక్క బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. మీకు జ్యూసీగా కావాలనుకుంటే కొంచెం నీళ్ళుగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ బాగా దగ్గరికి గ్రేవీలాగా వండేసాను. చూస్తున్నారుగా, ఈ కర్రీ మనకైతే రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఒకసారి మీరు కూడా చేయండి. ఈ కాంబినేషన్లో చాలా రుచిగా ఉంటుంది అనమాట. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం దీపికాస్ వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక మంచి రెసిపీతో కలుస్తా. థాంక్స్ ఫర్ వాచింగ్.